హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో జొన్నలతో మెత్తటి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఇడ్లీలను డయాబెటిక్ పేషెంట్స్ కానీ, బరువు తగ్గాలనుకునేవారు కానీ వారానికి 2 సార్లు తీసుకున్నట్లయితే రిజల్ట్ బాగా ఉంటుంది. ఈ ఇడ్లీలు టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఈ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం 2 కప్పుల జొన్నలు, 3/4 కప్పు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని నీళ్లు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తరువాత 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత 1/2 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. ఇది 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈ అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్లో జొన్నలని, మినప్పప్పుని సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నానండి. జొన్నలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది, అందుకే నేను సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 6 గంటల వరకు పులవనివ్వాలి. 6 గంటల తరువాత పిండి చూసారా, ఇలా పొంగింది. ఒకసారి ఇది బాగా కలుపుకున్న తరువాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని పిండిని వేసుకుంటున్నాను. ఈ ఇడ్లీలు హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వారానికి 2 సార్లు తీసుకున్నట్లయితే రిజల్ట్ బాగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే జొన్నల ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.